బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి బెన్యామీను గోత్రములో పుట్టిన కీషు కుమారుడైన సౌలు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వలన దేవుడు సౌలును విసర్జిస్తాడు. ఆ తరువాత సౌలు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతున్నాను అనే బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సందర్భాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 3-4 వచనాల్లో చూడొచ్చు. రెండవ వ్యక్తి అహీతోపేలు. ఇతడు దావీదు రాజుకు ముఖ్య స్నేహితుడు మరియు ఆలోచనకర్త. ఇటువంటి వాడు దావీదు విషయంలో చేసిన కుట్రను బట్టి ఆ కుట్ర నెరవేరలేదని తన ఇంటికి వెళ్లి ఉరి పెట్టుకుని చనిపోతాడు. ఈ సందర్భాన్ని మనం రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో చూడవచ్చు. మూడవ వ్యక్తి జిమ్రి. ఇతడు ఇశ్రాయేలు రాజ్యం యొక్క సేనాధిపతి. ఏలా రాజును కుట్ర చేసి చంపి ఇశ్రాయేలీల మీద రాజు అవుతాడు. 7 దినాలు ఇశ్రాయేలీలను పరిపాలిస్తాడు. కుట్ర చేసి రాజును చంపిన విషయం ఇశ్రాయేలు ప్రజలకు తెలిసిందని వారు తనను ఎక్కడ చంపుతారో అనేటటువంటి భయంతో తాను ఉన్న రాజనగరుకు వెళ్లి దానిని తగులబెట్టుకుని చనిపోతాడు. ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 17-18 వచనాల్లో చూడవచ్చు. నాలుగో వ్యక్తి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన ఈ యూదా యేసుక్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో చేతులు కలుపుతాడు. ఆ తరువాత పాపము చేశాను అనే అపరాధ భావంతో ఉరి పెట్టుకుని చనిపోతాడు. ఈ సందర్భాన్ని మనం మత్తయి సువార్త 26-27 అధ్యాయాల్లో మనం చూడవచ్చు.